హాయ్ ఫ్రెండ్స్, పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎర్లీ పీరియడ్లో అంటే పీరియడ్ మిస్ అయిన 2 వీక్స్కి స్కాన్ చేసుకొని బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. పీరియడ్ మిస్ అయిన 2 వీక్స్ అంటే 6 వీక్స్ అవుతుంది కదా. 6 వీక్స్లో బేబీ చిన్నగా ఇలా కనబడుతుంది. ఇది మొత్తం గర్భసంచి. ప్రెగ్నెన్సీ లేకపోతే ఇలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఉంటే లోపల ఇలా రింగ్ లాగా వస్తుంది. దీన్నే జెస్టేషనల్ శాక్ అంటాము. ఇది నల్లగా ఉన్నదంతా ఉమ్మనీరు, దాని లోపల ఇది బేబీ కూర్చునే ప్లేసు. మీరు చూస్తే ఇక్కడ బేబీ హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది, పల్సేట్ అవుతుంది. దిస్ ఈస్ ద బేబీ. మెజర్ చేస్తే 6 వారాల 3 రోజులని వస్తుంది. బేబీ హార్ట్ బీట్ కూడా రికార్డ్ చేయొచ్చు. కార్డియాక్ పల్సేషన్స్ క్లియర్గా తెలుస్తున్నాయి. తెలుస్తుందా? తెలుస్తుంది. హార్ట్ బీట్ 114 బీట్స్ పర్ మినిట్ వస్తుంది. జనరల్గా ఏమనుకుంటారంటే 3 మాసాలు అయిన తర్వాత వెళ్దాము అని అనుకుంటారు. ఎర్లీ స్టేజ్లో బేబీ యుట్రైన్ క్యావిటీలోనే పెరుగుతుందా లేదా పక్కనుండే ఫెలోపియన్ ట్యూబ్లో ఏమైనా పెరుగుతుందా అన్నది చూసుకోవడానికైనా అట్లీస్ట్ అర్లీగా స్కాన్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అర్లీ స్టేజ్లో మనం యుట్రైన్ క్యావిటీలో ఉందా లేదా ఫెలోపియన్ ట్యూబ్లో ఉందా చూసుకుంటే, ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్నది ప్రమాదం జరగకుండా అర్లీగానే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. గర్భసంచిలో కాకుండా వేరే చోట పెరుగుతుంటే కనుక అది ప్రమాదం అవడానికి, ఆ ట్యూబ్ పగిలిపోయి ఎమర్జెన్సీలో సర్జరీ చేసి లైఫ్ రిస్క్ అయ్యే సిచ్యువేషన్కి వస్తుంది. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయాలంటే అర్లీ స్కాన్ చేసుకోవడం చాలా మంచిది. అర్లీ స్టేజ్లో కనుక మనకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉందని తెలిస్తే దాన్ని క్లియర్ చేయడానికి మందులు ఉంటాయి. అలా కాకుండా 2 వారాలు దాటిపోయిన తర్వాత, బేబీ పెద్దదైన తర్వాత, మంచిగా హార్ట్ బీట్ అది కనబడుతున్న తర్వాత అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మందులు పనిచేయకుండా ఉంటాయి. అర్లీ స్టేజ్ దాటితే 3 మాసాలు అలా అయినాకైతే ప్రమాదం అవుతుంది, లైఫ్ రిస్క్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, సర్జరీ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. సో అర్లీ స్కాన్ పీరియడ్ మిస్ అయిన విదిన్ 2 వీక్స్లో చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.